హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ అయితే పదవీ కాలం అయితే ముగిసింది. తర్వాత ఎవరు చేయబోతున్నారని అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఎవరు అనేది ఫుల్ డీటెయిల్స్‌గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా ప్రజెంట్ మొన్నటి దాకా టీ20 ప్రపంచ కప్ 2024 దాకా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ అయితే నేతృత్వంలో టీమిండియా అయితే ముందుకు నడిచిందని చెప్పుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. దీని తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం అయితే ముగుస్తున్నట్లయితే ఎప్పటి నుంచో మనకు తెలిసిన సమాచారమే. అయితే రాహుల్ ద్రావిడ్ ప్లేస్లో మరొక కోచ్ ప్లేయర్గా అయితే ఎవరు నియమించబోతున్నారు అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఎదురు చూశారు. దానికైతే తెరపడింది అన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. చాలామంది ఈ కోచింగ్ రేస్లోకి రావడం జరిగింది. అందులో వచ్చేసరికి ఫ్లెమింగ్ కానీ, రిక్కీ పాంటింగ్ కానీ, అదేవిధంగా గౌతమ్ గంభీర్, రామన్ సడేన్ వంటి వాళ్ళు కూడా కోచింగ్ రేసులోకి అయితే ముందుకు రావడం జరిగింది. దీనిపైన అయితే బీసీసీఐ అయితే ఓవరాల్గా అందరినీ పరిశీలించి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా గారు వచ్చేసరికి కొద్దిసేపటి క్రితమే టీమిండియా హెడ్ కోచ్ ఎవరు చేయబోతున్నారు అయితే తన సోషల్ మీడియా వేదిక అయితే పోస్ట్ చేయడం జరిగింది. టీమిండియా హెడ్ కోచ్గా వచ్చేసరికి గౌతమ్ గంభీర్ నియమిస్తున్నట్లయితే సోషల్ మీడియా వేదికగా జైషా గారు అయితే ప్రకటించడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ వారసుగా గౌతమ్ గంభీర్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందని అయితే క్రికెట్ విషయకులు కానీ, మాజీ క్రికెటర్లు కానీ చాలామంది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీసీఐ కూడా అదే నిర్ణయంతోనే గౌతమ్ గంభీర్ని అయితే నియమిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. రాబోయే శ్రీలంక సిరీస్ తోటి మన గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి జింబాబ్వేతోనే టీ20 సిరీస్ ఆడుతుంది. ప్రజెంట్ వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ పదవిలోనే జింబాబ్వే పర్యటనకి అయితే వెళ్ళింది. అది ముగిసిన వెంటనే శ్రీలంకతో పర్యటన 2 మ్యాచ్ల 3 టీ20లు 3 ఓడియాల సిరీస్లో భాగంగాను గౌతమ్ గంభీర్ యొక్క కోచ్ పదవి అయితే మొదలు కానుంది. మరి రాబోయే రోజుల్లో గౌతమ్ గంభీర్ యొక్క కోచ్ బాధ్యత ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, టీం గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీం మాది ఎన్ని విజయాలు సాధిస్తే ఎన్ని ట్రోఫీలు గెలుస్తా అనేది అయితే వేచి చూడాల్సిందే. గౌతమ్ గంభీర్ రీసెంట్గానే కేకేఆర్ మెంటర్గా అయితే పనిచేయడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం సాధించింది ఐపీఎల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మాత్రం అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవికి అయితే నియమించినట్లయితే కొంచెం క్లారిటీ అయితే రావడం జరిగింది. దాంతోపాటు గౌతమ్ గంభీర్ రికార్డును కూడా చూసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్ గంభీర్ రికార్డు బెస్ట్గా ఉండడంతోనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి అయితే నియమిస్తున్నట్లయితే జైషా గారు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో మన టీమిండియా విజయ అవకాశాల్లో మన గౌతమ్ గంభీర్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అయితే చూడాలి. హెడ్ కోచ్ పదవితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పైన అయితే గౌతమ్ గంభీర్ నిర్ణయమే తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది అయితే తర్వాత వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.